కడపలో గంజాయి విక్రయాలపై చిన్న చౌక పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1.600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి వెల్లడించారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై నిఘా ఉంచిన పోలీసులు తాడిపత్రి తిరుపతి బైపాస్ రోడ్లని నానాపల్లి క్రాస్ సమీపంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కమలాపురం మాధవ, సాకే శంకర్ అలియాస్ శివ, పులవపల్లి మనోజ్ కుమార్ ఉన్నారు. వారి వద్ద నుంచి 1 కేజీ 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రాథమిక విచారణలో కడప నగరానికి చెందిన రాఘవ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఇలా వస్తుంది మన ఇప్పుడు ఎవరైతే మనకి సస్పెక్ట్ ఉన్నాడో అతని యూరిన్ శాంపుల్ను ఒక డ్రాప్ దీంట్లో కనుక వేస్తే మనకు ఒక స్ట్రైపే వచ్చిందంటే అతను గంజా వాడినట్టు. 2 స్ట్రైపులు వస్తే కనుక అతను వాడనట్లు. ఒక స్ట్రైప్ వస్తే గంజా వాడినట్లు. అది ఆ స్ట్రైప్ ఎలా వస్తుందంటే గంజా వాడిన వాళ్ళకు ఇలా వస్తుంది. వీళ్ళు గంజాయి తాగినట్టు లెక్క. ఇది ప్రతిరోజు మేము నైట్ బీట్ల వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరైతే రోడ్ల పైన అల్లరిగా తిరగడము ఇట్లాంటి వాళ్ళకు చెక్ చేసినప్పుడు ఆ స్ట్రైప్ సింగిల్ స్ట్రైప్ వచ్చిందంటే కనుక సింగిల్ స్ట్రైప్ వస్తే వాళ్ళు గంజాయి వాడినట్లు. ఆ విధంగా చెక్ చేసి రీసెంట్గా మేము 4 పట్టుకున్నాము కడప టౌన్లో. గత 2 days నుంచి మాకు బయోచెక్ అని చెప్పి ఒకటి ఇవి పంపించినారు మా అధికారులు. వీటి ద్వారా మనం గంజాయి కన్జంప్షన్ చేసిన వాళ్ళను మనం ఐడెంటిఫై చేయొచ్చు. రాత్రి మా వాళ్ళు గ్లూకోల్స్ తర్వాత రక్షకులు తిరుగుతూ ఉంటాయి. తర్వాత మేము వాళ్ళ ద్వారా అందరిని చెక్ చేస్తే మాకు 2 మనుషులు దొరికినారు. ఈ బయోచెక్ చేయించినప్పుడు వాళ్ళ యూరిన్ డ్రాప్ను దీనిపైన వేస్తే కనుక ఒక్కటే స్ట్రైప్ వస్తే అతను గంజాయి వాడినట్లు. ఒకటి కాకుండా మల్టిపుల్ స్ట్రైప్స్ వస్తే అతను గంజాయి వాడనట్లు. ఆ విధంగా మేము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినాము. వాళ్ళను విచారిస్తే కనుక వాళ్ళు గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారో చెప్పినాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1 kg 600 grams గంజాయి సీజ్ చేసినాము.